విజయ్ దేవరకొండ మొదటిసారి గాయకుడిగా మారి గీతా గోవిందం సినిమా కోసం పాడిన వార్త ఎఫ్ పాట వివాదాలకు దారితీస్తుంది. నిజానికి సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్తో పాటు మ్యూజిక్ లవర్స్ నుంచి దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. విజయ్ గొంతు బాలేదని, ఇకపై పాటలు పాడొద్దు ప్లీజ్ అని సోషల్ మీడియాలో మైమ్స్ కూడా వచ్చేశాయి. అమ్మాయిల వల్ల లైఫ్ ఎలా అవుతుందో వివరిస్తూ విజయ్ దేవరకొండ పాడిన ఈ పాట ఇటీవల కాలంలో బాగా జోష్లో ఉన్న గీతా రచయిత శ్రీమణి రాశారు. అందులో 2 లైన్లు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. రాముడు గాని ఇప్పుడు పుట్టి జంకిలికి పోదాం రమ్మంటే సీతకు కాస్త సిరాకులేసి సోలోగా పోమ్మంటది అని ఇందులో ఉంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్లో సీత రాముడితో అడవికి రాలేదని శ్రీమణి ఉద్దేశం. ఇది సరదాకు రాసిందే అయినా మనోభావాలు దెబ్బతినేలా ఉండడంతో వైరల్ అయిపోయింది. నిన్న సాయంత్రం నుంచే కొందరు మాటల దాడి మొదలుపెట్టారు. ఇటీవల రాముడి మీద కామెంట్లు చేసిన వ్యవహారం 2 పేరున్న వ్యక్తుల్ని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించేదాకా తెచ్చింది. ఈ నేపథ్యంలో వివాదాలకు అవకాశం ఇచ్చేలా గీతా గోవిందం పాట ఉండడం ఇంకో రచ్చ చేసేలా ఉంది. గీతా ఆర్ట్స్ యూనిట్ అలర్ట్ అయిపోయి శ్రీమణితో ఆన్లైన్లో వివరణ ఇప్పించేసింది. లిరిక్స్ని కూడా మార్చేస్తున్నారు. తన మొదటి పాట 2 రకాలుగా నెగిటివ్ కావడంతో విజయ్ దేవరకొండ షాక్లో ఉన్నాడు. మనోభావాల పేరిట ఇలా ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో చూడడం ఏంటని విమర్శలు వస్తున్నా ఇవి ఆగేలా కనిపించడం లేదు. ఆ మధ్య రంగస్థలంలో గొల్లభామ పదాన్ని గోరువంకాని మార్చేదాకా వదలలేదు మనోభావాల బ్యాచ్. ఇకపోతే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపేలా ఉన్న గీతా గోవిందం పాట రచ్చ అయ్యేలా ఉండడంతో డ్యామేజ్ రిపేర్ వెంటనే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్టికల్ పబ్లిష్ అయ్యే సమయానికి ఈ పాట యూట్యూబ్లో డిలీట్ అయిపోయింది. మళ్ళీ రికార్డింగ్ చేసి ఈరోజు అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.